నమస్తే అండి. నమస్తే. మీ పేరు? స్పందన అండి. ఓకే. మీ పాప పేరు? సిరి అండి. ఓకే. మీరు ఈ రాకో హెల్త్ గురించి ఎలా తెలుసండి మీకు? మా హస్బెండ్ చేశారండి, డైట్ చేశారు. ఓకే. 3 మంత్స్ చేశారు. తను 20 కేజెస్ దాకా తగ్గారు. తనకి వెయిట్ లాస్ తో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా మొత్తం తగ్గిపోయాయి. బాగుంది. ఇంకా మా పాప కూడా ఓవర్ వెయిట్ ఉంది, 66 కేజెస్ ఉంది. తను ఇప్పుడు 56 కేజెస్ కి వచ్చింది. బాగుందండి. ఇది ఎన్ని మంత్స్ చేసిందండి పాప? 2 మంత్స్ అండి. ఓకే. మేలో స్టార్ట్ చేసింది. ఓకే. తను స్కూల్ కి వెళ్తా కూడా చేసింది. ఓకే. ఈ డైట్ అంటే ఎలా ఉండిద్దండి అసలు? మనకి హోమ్ మేడ్ ఫుడ్ ఏనండి, మొత్తం మనం ఇంట్లో చేసి పెట్టడమే. ఓకే. అంటే డైట్ అంటే రెగ్యులర్ గా మీరు తినే ఫుడ్ అంటే ఇంట్లోనే, అంటే చిన్న పిల్లలు డైట్ అనేది చేయొచ్చు అసలు? చేయొచ్చండి. ఇది రాకో హెల్త్ లో మటుకి బాగుందండి. చిన్న పాపకాయ కూడా, ఎంఐ కూడా బాగా తగ్గింది. ఓకే. మన ఇంట్లో చేసుకునే తింటానే, తను స్కూల్ కి వెళ్తానే తను బాగా చేసింది. ఓకే. చిన్న పిల్లలకి కూడా హెల్త్ పరంగా వెయిట్ లాస్ అవడానికి 100% బెస్ట్ చాయిస్ రాకో హెల్త్. ఓకే. నేనైతే 100% సజెస్ట్ చేస్తానండి. ఓకే. అసలు ఈ పాప వెయిట్ పెరగడానికి అసలు ఎందుకు ఇంత వెయిట్ పెరిగింది? కారణం ఏంటి అసలు? తను చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ అవి బాగా ఎక్కువగా తీసుకుంటదండి. వాళ్ళ తాత వాళ్ళందరూ బాగా గారాబం చేసి తనకి బాగా పెట్టారు. తనకి బాగా ఇంకా అలవాటు అయ్యి ఇంకా అవి తినటం వల్ల బాగా ఓవర్ వెయిట్ పెరిగింది. రాకో హెల్త్ లో జాయిన్ చేసినాక తను అసలు అవి ఇప్పుడు తినమన్నా మేము ఇచ్చినా తను తీసుకోవట్లేదు. ఎందుకంటే తనకి ఏది తినాలో ఏది తినకూడదో తనకి బాగా అవగాహన అనేది మట్టుకు వచ్చింది. ఇప్పుడు బాగుందండి. తను ఇప్పుడు అసలుకి మేము తినమన్నా తినట్లేదు అవి. అంతకుముందు బాగా తినేదానా నువ్వు చాక్లెట్స్? ఓకే. మరి ఇప్పుడు తినాలనిపించట్లేదా? ఇప్పుడు ఏది గుడ్ ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ తెలిసింది, ఇంకా తినాలని అనిపించట్లేదు. ఓకే. మరి వాళ్ళు రాకో హెల్త్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నీకు సరిపోయేదా? సరిపోతుంది. ఆకలి వేసేది కాదా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నా? నేను 7th క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు మంచిగా తనైతే ఇప్పుడైతే ఎక్కడ కూడా ఏ చాక్లెట్, బిస్కెట్స్ కూడా ఏమి తెచ్చినా గానీ తను తీసుకోవట్లేదు. ఓకే. 2 months లో 10 కేజెస్ తగ్గింది. వెయిట్ లాస్ అయింది. ఓకే. చాలా బాగా చేసింది అనమాట అట్లా అయితే. కానీ ఈ రోజులో జంక్ ఫుడ్స్ తినకుండా ఎవరుంటున్నారు? అందరూ కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ కావాలి, ఇవన్నీ కావాలనేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా బర్త్డే పార్టీస్ కి వెళ్ళినా అసలుకి తినట్లేదు, అసలుకి అసలు తినట్లేదు అనమాట. ఓకే. మరి ఇప్పుడు ఎవరైనా మీలాగా పిల్లలు కనుక వెయిట్ తగ్గాలి అంటే మీరు అసలు ఏం సజెస్ట్ చేస్తారండి? పిల్లలకి హెల్త్ పరంగా ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా తగ్గటానికి హెల్త్ పరంగా 100% బెస్ట్ చాయిస్ రాకో హెల్త్. మనం వాళ్ళు ఏ టైంలో మనం కాల్ చేసినా గానీ, మనకి ఏ డౌట్లు ఉన్నా గానీ ఏ టైంలో అయినా కాల్ లిఫ్ట్ చేస్తారు. మనకి అన్ని వాళ్ళు సజెషన్స్ ఇస్తా ఉంటారు. బాగుందండి. ఈ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు కాల్ చేసి చెప్తారా, లేకపోతే ఏమైనా చార్ట్లు అలా ఇస్తారా ఏమన్నా? వాళ్ళు మనకి డైలీ మనం ఫస్ట్ మార్నింగ్ వెయిట్ పెట్టాలండి. డైలీ వెయిట్ చూసుకొని మనం వాళ్ళకి వెయిట్ అప్డేట్ చేయాలి. ఓకే. తర్వాత ఇంకా వాళ్ళు మనకి చెప్తారు మార్నింగ్ ఇది, ఆఫ్టర్నూన్ ఇది, ఈవినింగ్ ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఏదో చెప్పేస్తారు. దాన్ని బట్టి మనం ఇంట్లో చేసేసుకొని తింటమేనండి. ఇంకేం లేదు, ఏ మెడిసిన్స్ కూడా ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏమైనా చేపించారా? చేపించామండి. అంటే న్యూట్రిషన్స్, ఈ విటమిన్స్ డెఫిషియన్సీ, హార్మోన్స్ కి డెఫిషియన్సీ ఉంటదని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చేపించామండి. ఓకే. దీంతో పాటు ఏమైనా మందులు ఏమైనా ఇచ్చారా? అసలు మెడిసిన్ ఏం లేదండి, ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. ఓకే. రెగ్యులర్ గా తినే ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ ఇచ్చేసి తనకి డైలీ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకుంటూ స్కూల్ కి వెళ్తే తను ఈజీగా 2 months లో 10 కేజెస్ తగ్గింది. ఓకే. అట్లయితే ఇప్పుడు మంచిగా ఉందా నీకు? చాలా వెయిట్ తగ్గిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు నువ్వు వెయిట్ తగ్గిన తర్వాత? ఏంటి ఇలా తగ్గిపోయావు అని అడిగారు. మరి నువ్వేం చెప్పావు? నేను డైట్ లో ఉన్నాను, బానే తింటున్నాను అని చెప్పాను. ఓకే. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయి. అట్లయితే ఎవరైనా వెయిట్ ఉంటే తగ్గాలి అనుకుంటే, హెల్దీగా నువ్వు తిన్నా అని చెప్తున్నావు కదా ఇంట్లోవే ఫుడ్స్, అట్లయితే చెప్పండి మరి. ఓకేనా? తను కొంచెం అంతకు ముందు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కొంచెం హైట్ కూడా కొంచెం తక్కువగా, చాలా వరకు తక్కువగా అనిపించేది. ఓకే. ఇప్పుడు ఈ డైట్ కంప్లీట్ అయిన తర్వాత తను హైట్ గా కూడా కనిపిస్తుంది. అదేలేండి, లావు ఉంటారు కాబట్టి తను ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు తన హైట్ అనేది చాలా షార్ట్ గా కనిపిస్తా ఉంటది. ఎప్పుడైతే వెయిట్ తగ్గుతారో తను చాలా టాల్ గా కూడా కనిపిస్తారు. తను జంక్ ఫుడ్ గానీ ఇవి అసలు ఏవి తీసుకోవట్లేదు ఇప్పుడు. చాలా బాగుంది. మరి చిన్న పిల్లలు ఉండాలంటే చాలా కష్టమే ఈ రోజులో. ఏం ఉండదండి, మనం డైలీ వేరే ఇంట్లో తినే ఫుడ్డే ఉంటదండి. అదేలేండి, మెడిసిన్స్ కూడా అవి కూడా ఏమి ఉండవు. చాలా గుడ్ డైట్ అండి రాకో హెల్త్. అక్కడ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళండి మీకు?
మా టీం ఉంటారండి, డాక్టర్ చలమయ్య గారు ఉంటారు, ఓకే మేడం గారు ఉంటారు, వాళ్ళ టీం ఉంటారు. మనం ఏ టైంలో కాల్ చేసినా మనకి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మనకి చెప్తారండి. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అది గుడ్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి జాయిన్ అయిన వరకే ఉండిది, తర్వాత జాయిన్ అయిన తర్వాత అనేది పట్టించుకోరు జనరల్ గా. లేదండి, అలా మనం ఏ టైంలో కాల్ చేసినా ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు మనకి క్లారిటీ ఇస్తారు. ఓకే బాగుందండి. ఓకే, హెల్తీగా వెయిట్ లాస్ అవడానికి బెస్ట్ చాయిస్ అండి. ఓకే, హెల్తీగా వెయిట్ లాస్ అవడానికి ది బెస్ట్ చాయిస్ రాక హెల్త్ అని చెప్తారు మీ నుంచి. ఓకే, ఇప్పుడు తనకి 2 months కంప్లీట్ అయిపోయింది కదా ఓవరాల్ గా. ఇప్పుడు తనకైతే హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా మొత్తం కూడా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అయింది. చూసారు కదా అండి, తన స్పందన కాదు, తన శిరీష అంట. తను ఏంటంటే 10 kgs తగ్గింది 2 months లో. చిన్న పాప అయినా స్కూల్ కి వెళ్తూ డైట్ రెగ్యులర్ గా మనం తినే ఫుడ్డే, తను ఏం తినాలి, గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ ఏది అనేది తనకి తెలుసుకున్నారు. సో దీని వల్ల ఏంటంటే తను చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని కూడా స్టాప్ చేసి హెల్తీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంది. సో మీలాగా ఎవరైనా చిన్నపిల్లలు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని హెల్తీగా, అది కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రాకో హెల్త్ ని కాంటాక్ట్ అవ్వండి. రాకో హెల్త్ డీటెయిల్స్, వెబ్సైట్, ఫోన్ నెంబర్ అన్ని కూడా డిస్ప్లే మీద ఇస్తామండి. ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాకో హెల్త్ అండ్ టీమ్ డాక్టర్ చల్మయ్య గారికి